ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి కోటాలో ఆమె పెద్ద సభలో అడుగు పెట్టబోతున్నారు. ఇక ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ ద్వారా ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఇక సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధామూర్తి చేసిన కృషి అపారమైందని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక స్ఫూర్తిదాయకమైన ఆమె రాజ్యసభలో ఉండడం మన నారీ శక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనమన్నారు. మన దేశం విధిని రూపొందించడంలో మహిళా శక్తి సామర్థ్యానికి ఉదాహరణగా చూపుతుందన్నారు. ఇక ఆమెకు ఫలవంతమైన పార్లమెంట్ పదవీకాలం కావాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ. ఇక ఒక ఉపాధ్యాయులుగా ప్రస్థానం ప్రారంభించిన సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రారంభించారు. ఆమె భర్త ఎన్ఆర్ నారాయణమూర్తి ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు. ఇక సుధామూర్తి రచయిత, దాతృత్వాన్ని నమ్ముతారు. 2006లో ఆమె చేసిన సామాజిక సేవకు గాను ప్రభుత్వం భారతదేశం తరపున 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. ఇక 2023లో ఆమెకు భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ కూడా లభించింది. ఇక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి కోటాలో ఆమె పెద్ద సభలో అడుగు పెట్టబోతున్నారు. ఇక ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక ద్వారా ట్విట్టర్ ద్వారా ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఇక సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధామూర్తి చేసిన కృషి అపారమైందని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక స్ఫూర్తిదాయకమైన ఆమె రాజ్యసభలో ఉండడం మన నారీ శక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనం అన్నారు. ఇక మన దేశం విధిని రూపొందించడంలో మహిళల శక్తి సామర్థ్యాన్ని ఉదాహరణగా చూపుతుందన్నారు. ఆమెకు ఫలవంతమైన పార్లమెంట్ పదవీకాలం కావాలని కాంక్షించారు ప్రధాని మోదీ. ఒక ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రారంభించారు. ఆమె భర్త ఎన్ఆర్ నారాయణమూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు. ఇక సుధామూర్తి రచయిత, దాతృత్వాన్ని నమ్ముతారు. 2006లో ఆమె చేసిన సామాజిక సేవకు గాను ప్రభుత్వం భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. 2023లో ఆమెకు భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ కూడా లభించింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, మనం చూసుకుంటే ఇక పెద్ద సభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా మన సుధామూర్తి రాజ్యసభకు ఎంపికైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? కావ్య, మనం చూస్తున్నట్టయితే సుధామూర్తి లైఫ్, తన బిగినింగ్ కెరీర్ చదువుకున్న రోజుల నుంచి కూడా చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ కి ఉమెన్స్ డే రోజు ఇలాంటి ఒక గౌరవం లభించడం అనేది నిజంగా దేశంలో అందరికీ కూడా ఒక గర్వకారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే తను కంప్యూటర్ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ చదివిన రోజుల నుంచి కూడా అంటే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కి ఒక బీటెక్ అనే దాని మీద, ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ 599 మెంబర్స్ బాయ్స్ ఉన్న ఒక క్లాస్ లో తను ఒక్కటే మహిళ. అయితే చదువుకున్న రోజుల నుంచి కూడా తన సిచ్యువేషన్స్ ని, తన ఇంట్లో సిచ్యువేషన్స్ ని, సొసైటీ సిచ్యువేషన్స్ ని కూడా చాలా డేరింగ్ గా ఎదుర్కొని ముందుకి వచ్చిన ఒక మహిళగా మనం సుధామూర్తిని పేర్కొనవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అప్పట్లోనే అంటే మనం ఎంటెక్ ఒక టాటా ఇన్స్టిట్యూట్ లో ఎంటెక్ చేసిన తర్వాత తనకి ఎక్కడా కూడా ఒక గోల్డ్ స్టూడెంట్ కి కూడా జాబ్ లభించకపోవడంపై అసహనానికి గురైన సుధామూర్తి 1972లో జేఆర్డీ టాటా కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. అయితే టాటా కంపెనీలో మెన్ కి తప్ప ఉమెన్ కి స్థానం లభించడం లేదు అనే ఒక అసహనానికి ఒక లెటర్ రాయడం జరిగింది. అప్పుడే అదే సమయంలో టాటాలో మొట్టమొదటిసారిగా అంటే భారతదేశంలో
ఒక ఫీమేల్ ఇంజనీర్ కి టాటాలో జాబ్ రాయడం సుధామూర్తితోనే మొదలైందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా చూసుకుంటే ఈ రోజు టాటా కంపెనీస్ లో వర్క్ చేసే ఎంతో మంది మహిళలకి ఈవిడ పునాది వేసిందని కూడా మనం పేర్కొనవచ్చు. అదే అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ప్రెసిడెంట్ ద్వారా ఎంపికైంది, రాజ్యసభకు ఎంపికైనప్పుడు ప్రధాని మాటల్లో కూడా మనం చూసుకున్నట్టయితే దేశమంతా కూడా అంటే అటు రచయితగానే కాకుండా ఇటు కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీ పరంగానే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసింది. ముఖ్యంగా చూసుకుంటే తను పుట్టి పెరిగిన కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో కూడా కంప్యూటర్తో పాటు లైబ్రరీ ల్యాబ్స్ లైబ్రరీతో పాటు కంప్యూటర్ ల్యాబ్స్ ను కూడా అరేంజ్ చేసిన గంట కూడా సుధామూర్తికి చెందిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మానస్.